అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అఘోరి టాపిక్ నడుస్తుంది. అవును. ఇప్పుడు ఎలా చూడొచ్చండి ఈ టాపిక్? అదే ఎన్ని సార్లు చెప్పాలండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పాపం అఘోరాలకి వాళ్ళకి ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయతలు, ముద్దు, ముచ్చట్లు, మమకారాలు ఉండవు ఏమి. కానీ ఒక ఇలాంటి చేయడం వల్ల కూడా వాళ్ళకి కూడా పాపం అన్నీ అందాలని నా బాధ. ఒక అఘోరి అయ్యుండి ఇలా అవును. చేయటాన్ని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అనుకుంటారన్న? అది సభ్య సమాజానికి ఏమనిస్తారంటే మనమంతా ఒకటే. మనిషి అయినా, అఘోరి అయినా అందరికీ ప్రేమ ఉంటది. అందరికి అనురాగం ఉంటది. అందరికి ఫీలింగ్స్ ఉంటాయి. అంటే దీనికి అర్థం అదన్నమాట. ఫీలింగ్స్ ఉంటాయని. ఆ అమ్మాయి ఎవరో గాని, ఆ అమ్మాయి అలాంటి అమ్మాయిలు బయటుంటే ఎంత బావుంటది. ఎందుకంటే మాలాంటి వాళ్ళకనమాట పట్టల ఎవరు అమ్మాయిలు. హ్మ్. పేదోళ్ళని ఏదో రకరకాలుగా తక్కువోళ్ళని పట్టల. ఓకే. ఇలాంటివి చేయడం వల్ల ఏమవుద్దంటే అమ్మాయిలు మారతారు కాస్త టెక్నాలజీ వల్ల. హ్మ్. అరే! మనం కూడా కాస్త ఎవరెంత పర్లేదు ప్రేమిద్దాం. ఓకే. కులం, మతం చూడకుండా ఎవరైనా మనిషి బాగుండి ఫేమస్ అని ప్రేమిద్దాం అని మారతారు. హ్మ్. అప్పుడేమవుద్ది మాలాంటోళ్ళకి ఛాన్స్ వస్తదనమాట. హ్మ్. అంటే నాలాంటోడికి కూడా ఛాన్స్ వస్తదని బాధ అంతే ఇంకేం లేదు.